క్రితమే అతని సర్టిఫికేట్ రద్దు చేయడం జరిగింది. రైట్ రాజు గారు, మనం అనేది ఈ పైగా పాస్ట్ కూడా నేను కాదంటాం, అది ఇంకా అబ్నార్మాలిటీ. వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మధ్య బాగా తిరుగుతున్నది, బాగా ట్రెండింగ్లో ఉన్నది, వైరల్ అవుతున్నది, ప్రజల్లో చర్చ జరుగుతోంది. రఘురామకృష్ణంరాజు పార్టీ పెడుతున్నారు, కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నాడు. పార్టీ పేరు కూడా తెలుగు వీర లేవరా అని ఏదో, నేను ఐ డోంట్ థింక్ అది పేరని నేను అనుకోను, బట్ ఏమో నడుస్తోంది. అసలు పార్టీ పెడుతున్నారా అనేది ఎందుకండి అసలు నాకు పార్టీ, నేను తెలుగుదేశం పార్టీలో చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారితో నేను ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నాను. అసలు నేను తెలుగు వీర లేవరా అనేది ఒక సొసైటీగా నేను స్థాపించాను. అది ఎందుకు అంటే, ఏదైతే ఇప్పుడు పార్టీగా తెలుగుదేశం సిద్ధాంతం రాజ్యాంగంలో పేర్కొన్న అంశానికి అమెండ్మెంట్ చేయమని చెప్పి, అది రాజకీయం అమెండ్మెంట్ చేయమని వాళ్ళు అడిగారు. సో ఎందుకు అడిగారు అనేది సరే పక్కన పడేస్తే, నేను రాజ్యాంగంలో ఉన్నంత దాని మీద కిక్కురుమంటానికి కూడా ఏ పొలిటికల్ పార్టీకి ధైర్యం లేదు. నేను రాజ్యాంగంలో ఉన్న వ్యక్తిగా ఎన్నో దొంగ కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద పెట్టి ఫైట్ చేస్తున్న వ్యక్తిగా, మరి నా చుట్టూ ఉన్న ఎస్పెషల్లీ కృష్ణా ఈస్ట్ గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ ఫాల్స్ ఎస్సీ కేసుల వలన ఎంతోమంది ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్న బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరి తరపున ఓట్ల రాజకీయానికి సంబంధం లేకుండా ఒక ఆర్గనైజేషన్ అనేది, ఆర్గనైజేషన్ ద్వారా పోరాడదాము అనే ఉద్దేశంతో ఒక సొసైటీని తెలుగు వీర లేవరా అనే పేరుతో నేను రిజిస్ట్రేషన్ చేసి దాని యాక్టివిటీస్ స్టార్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్లో, దాన్ని తెలుగు వీర లేవరా అంటే TVL, తమిళనాడులో విజయ్ పార్టీ TVK. సో కాబట్టి కే తర్వాత ఎల్ ఉంది, ఇది కూడా పొలిటికల్ పార్టీ అని ఎక్స్ట్రాపోలేట్ చేసుకుని దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. నేను అప్పుడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చానండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు గారు. నాకు పార్టీ పెట్టి అంత ఆలోచన కానీ, పార్టీ పెట్టి అంత స్తోమత కానీ నాకు లేదు. అవన్నీ ఒకవేళ ఉన్నా కూడా అసలు అటువంటి ఆలోచనే లేదు. నేను కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా చక్కటి రాజ్యాంగబద్ధ పదవిలో నేనున్నాను. నాకు ఎటువంటి గ్రీవెన్సెస్ లేవు. ఒకటే నాకున్న గ్రీవెన్స్ అల్లా, ఈ నన్ను కస్టోడియల్ టార్చర్ కేసులో నా మీద కస్టడీలో టార్చర్ జరిగింది అని చెప్పి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి కనీసం 100 సభల్లో చెప్పిన తర్వాత కూడా ఆ కేసు ఇప్పటి వరకు తగినంత పురోగతి లేకపోవటం డెఫినెట్గా డెఫినెట్గా ఎంతోమంది, కొన్ని వందల మంది ప్రజలు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి రాజు గారు ఈ కేసు విషయంలో ఇంకా మీకు కూడా న్యాయం జరగకపోవటం, ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా అని ఎంతోమంది మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన కోర్టు ఇన్సిడెంట్తో నాకు కొంత డెఫినెట్గా ఆశాభావం వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ PV సునీల్ కుమార్ని కూడా పిలిచి అతని మీద కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నా. సో వన్స్ ఫర్ ఆల్ యు ఆర్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ మీకు ఆ పార్టీ పెట్టే ఆలోచన ఏమీ లేదు. తెలుగు వీర లేవరా అనేది పార్టీ కాదు, ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఫైట్ చేసే రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఒకసారి పొలిటికల్ పార్టీ అన్న తర్వాత ఓట్ల రాజకీయమే చేస్తారు, అంతే కదా. ఇది కేవలం ఇది ఒక